ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నక్కరామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, భారీ వర్షాల కారణంగా ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని ఆగిపోయారని కాలనీ వాసులు వాపోయారు. నారాయణపేట జిల్లా హైదరాబాద్ నక్కరామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్కరామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, తమను ఆదుకోవాలని కోరుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. వాగు ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సల్ల వెంకటేష్, వై సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, జేకే అనిల్, ఎం సంతోష్, కరాటే అశోక్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు లింగప్ప, నక్కరామయ్య కాలనీది. దీని ప్రాబ్లం ఏమంటే వర్షం వచ్చినప్పుడల్లా మనిషి ఎత్తు నీళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పటివరకు పెద్ద పెద్ద అధికారులకు సమాచారం ఇచ్చిండ్రు. కానీ ఇప్పటివరకు ఎవరు వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జ్ విషయం ఎవరు తెలపడం లేదు. పిల్లలు మొన్న వర్షంకి ఇద్దరు కొట్టుకుపోయి ఆడ చెట్టుకు చిక్కబడి మళ్ళీ బయటకు వచ్చారు. ఈ బ్రిడ్జ్ సమస్య తొందరగా మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది నారాయణ నక్కరామయ్య కాలనీ. మొన్న వానకు ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయినరు. దానికి మాకు ప్రాబ్లం చాలా అయింది. ఇక్కడ పొలాలు ఉన్నాయి, దాటానికే తిప్పాలు ఉన్నది. రోడ్డు కావాలా సారు, మనిషి తొలిళ్ళు పోతాయి. మా పరిస్థితి చాలా ఇది ఉండదు. ఎవరు పట్టించుకున్నారు.